గతంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అధికారంలోకి రాకముందు పెట్రోల్ ధరలు మేము వస్తే తగ్గిస్తాం, ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్ర రాష్ట్రంలో బాధుడే బాధలు, అంతేకాకుండా ఆరోగ్యశ్రీ గురించి కూడా విమర్శలు చేశారు. ప్రస్తుతం వీటి అంశాలను ఏ విధంగా మనం చూడవచ్చు అంటారు? మనందరికి కూడా తెలిసిన విషయమే. ఇంతకుముందు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగాయి, మేము రాగానే ఖచ్చితంగా కూడా డీజిల్ రేటు పెట్రోల్ రేటు తగ్గిస్తామని చెప్పేసి పాదయాత్ర చేస్తూ ఇది కర్ణాటక బోర్డర్కి పోయినప్పుడు కర్ణాటకలో పెట్రోల్ బంకు రేటు చూపించడం, ఆంధ్ర పెట్రోల్ బంకు రేటు చూపించడం, ఇదిగో ఇంత డిఫరెన్స్ ఉందని చెప్పడం జరిగింది. అలాగే తమిళనాడు బోర్డర్కి వెళ్ళినప్పుడు తమిళనాడు ఆంధ్ర బోర్డర్కు రాగానే అక్కడ కూడా డిఫరెన్స్ చూపించడం జరిగింది. అంటే దాదాపు మన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పెంచిన రేటు అమౌంట్ ఎంతంటే 40 పైసలు పెంచాడు. కానీ కూటమి ప్రభుత్వం రాగానే పెంచడం తప్పితే